వార్తా విశేషం ఇప్పుడు చూద్దాం. ఎలక్షన్ టైంలో నేను మీకు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా దశల వారీగా తీర్చే బాధ్యత రాదని ఈ సందర్భంగా మీకు అందరినీ దాదాపు గోకుల్ షెడ్లు 7కి గాను 15 లక్షలు ఇవ్వడం జరిగింది. చంద్రరాజపాలెం నుంచి పాపాయపాలెంకి 1.5 కోటితో శాంక్షన్. ఒకసారి గెలిపిస్తే కాదు, 3 సార్లు మన సుస్థిర ప్రభుత్వం వస్తేనే, మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రాభివృద్ధి జరిగింది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్తున్నారు అంటారని చెప్పేసి నేను ఫోటోలు డౌన్లోడ్ పెట్టాను, 2 ఫోటోలు పెట్టాను. నువ్వు కూడా పెట్టుకున్నావు, ఒకరిని పెట్టుకున్నావు. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా రాబోయే రోజుల్లో పిహెచ్సి సెంటర్లు కానీ ఏవి కూడా ఇబ్బంది లేకుండా డెవలప్ చేపిస్తాము. రోడ్స్ కూడా గ్రామంలో రోడ్స్ డ్రైనేజీలు కూడా ఇబ్బంది లేకుండా చేపిస్తాము. ప్రభుత్వ పథకాలని ఈ ఒక్క గ్రామంలోనే సంక్షేమానికి 10 కోట్ల రూపాయల గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీ కేడర్ మీద ఉందండి. ఆ బూత్ కమిటీ వారు, గ్రామ పార్టీ వారు అది గుర్తుపెట్టుకొని నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజలకి ఇప్పుడు గ్రామంలో ఏ ఇంట్లో ఏ పథకాలు వస్తున్నాయి, ఏ ఇంట్లో తల్లికి వందనం వచ్చింది, అన్నదాత సుఖీభావ వచ్చింది, ఏ ఇంట్లో పెన్షన్లు ఇస్తున్నాం, అవన్నీ మనకి నోటి మీద ఉండాలి. 2 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని ఈ గ్రామానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే సబ్ స్టేషన్ ఆల్రెడీ మనకి ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ అయిందండి. 3.5 కోట్ల రూపాయలతోటి దాదాపు సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది. అది ప్లేస్ కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఈ 1 వీక్ లోపు మొదలు పెట్టేసి అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్ స్టేషన్ కంప్లీట్ చేస్తారు. ఇకపోతే ఇక్కడ బెల్లంకొండ మండలానికి మొత్తానికి విద్యుత్ సరఫరా లో వోల్టేజీ ఆ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా కూడా దాదాపు 6 కోట్ల రూపాయలతోటి విద్యుత్ సరఫరా మెరుగుపరచడం కోసం ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది. అది కూడా 2-3 రోజుల్లోనే స్టార్ట్ చేస్తారు. ఫర్దర్గా కూడా మీకు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ ఇళ్ళకి సంబంధించి కరెంటుకి సమస్యలు కానీ రాకుండా ఉంటాయని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు తెలియజేయడం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కో, ఎండిఓ ఆఫీస్కో, లేకపోతే ఎమ్మెల్యే ఆఫీస్కో, జిల్లా కేంద్రాలకు వెళ్ళి ఇబ్బంది పడే కంటే కూడా మనం గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలను అక్కడికక్కడే సాల్వ్ చేయడం, సాల్వ్ చేయలేని ఒక టైం బాండ్ పెట్టి చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అట్లనే డెవలప్మెంట్ విషయంలో వచ్చేసి మనం ముందుగా మన ప్రభుత్వం రాగానే విలేజ్ టు విలేజ్ రింగ్ రోడ్స్ మీద దృష్టి పెట్టి దాదాపు అన్ని గ్రామాలకు సంబంధించిన లింక్ రోడ్స్ 70%, 60 to 70% కంప్లీట్ చేయడం జరిగింది. ఇక మిగిలిన 30-40% ఉంటే ఈ రాబోయే 3-4 నెలల్లోనే కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెడతాం. ఆ గ్రామాభివృద్ధికి సంబంధించి కూడా నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాటికి డెవలప్మెంట్కి ఫండ్స్ కావాల్సిన వాటి గురించి కూడా క్లియర్గా అడగడం జరిగింది. గతంలో 50 రోజులకు సంబంధించి ప్రణాళిక ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో వెళ్ళి కలిసి 100 రోజులకు సంబంధించి ఒక డిపిఆర్ రూపంలో ఇచ్చి రాబోయే 30 నెలల్లో, అంటే మనకి 24 నెలలు 23 నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి, రాబోయే 30 నెలల్లో 33 ఒక్కొక్క నెలకి ఒక గ్రామం చొప్పున 90 గ్రామాలు అభివృద్ధి చేసే విధంగా నేను ప్రణాళిక రూపొందిస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామానికి దాదాపుగా ప్రతి నెల పెన్షన్లు ఇస్తున్నాము. మనం ఈ గ్రామానికి వచ్చేసి మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా 570 మందికి ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 25 లక్షల రూపాయల పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం కలిపి 23 నెలలకు గాను 5,62 లక్షల ఈ గ్రామంలో ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అట్లానే తల్లికి వందనం పథకం 848 మంది విద్యార్థులకి
1,27,00,000 ఇవ్వడం జరిగింది ఈ గ్రామంలో. అట్లానే అన్నదాత సుఖీభావ పథకం 583 మంది సభ్యులకు గాను దాదాపు 81 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లానే సీఎం రిలీఫ్ ఫండ్ 7గురికి గాను దాదాపు 7,70,000 ఇవ్వడం జరిగింది. అట్లానే ఆటో డ్రైవర్లకి 18 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 2,70,000 ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ డైలీ వేజెస్ కింద 835 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 1,25,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇకపోతే డ్వాక్రా రుణాలు లేడీస్కి 1,00,00,000 రూపాయల వరకు డ్వాక్రా రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా సంక్షేమం నిమిత్తం మన గ్రామంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాను.